వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ పోచమ్మ గుడిలో నంద్యాల మోహన గురుస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష 41 రోజులు ఎంతో నిష్ఠతో ముగించుకొని అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో 41 రోజులు పూజించి ఇరుముడి కార్యక్రమం పోచమ్మ టెంపుల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కలిసి నంద్యాల మోహన్ గురుస్వామి అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆ శబరిమల యాత్ర నంద్యాల మోహన గురుస్వామి వారికి శిష్య బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నంద్యాల మోహన గురుస్వామి, అడాషా శేషు గురుస్వామి, నాగ వెంకటలక్ష్మి మాతాస్వామి, సీను గురుస్వామి, సాయినాథ్ గురుస్వామి, మాధవ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, సురేష్ పేరుస్వామి, భాస్కర్ పేరుస్వామి, బట్టురాజు గదస్వామి, మహేష్ గదస్వామి, మోహన్ గదస్వామి, మణికాంత్ గదస్వామి, మమతాశ్రీ గంటస్వామి, శ్రీనివాస్ గంటస్వామి, రఘు గంటస్వామి, ఉపేంద్ర గంటస్వామి, సుదీక్ష కత్తిస్వామి, నరసింహ కత్తిస్వామి, దుర్గారావు కత్తిస్వామి, మణిదీపు కత్తిస్వామి, ప్రణీతి కత్తిస్వామి, శ్రీనివాస్ కన్యస్వామి, పలు స్వాములు తదితరులు పాల్గొన్నారు. स्वामी
శరణమయ్యప్ప ఇరుముడి ప్రీడే శరణమయ్యప్ప నీలాభిషేక Kadar mı içmiş abi? Abi. చెప్పండి. ఓం స్వామి అయ్యప్ప దైవమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అందల రాజకుమారునే అందల రాజకుమారునే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఈ సంవత్సరం గత నవంబర్ 2వ తారీఖున మా మోహనన్న గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి మాలాధారణ చేయించి అప్పటి సందు కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమంలో ఎంతో చక్కగా పాల్గొంటూ స్వాములు భక్తులతో అందరితో సహా చక్కగా నోట్లో నాలుకలా ఉన్నటువంటి మన మోహనన్న గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మహాపడి పూజ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఎంతో చక్కగా మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ భక్తులు స్వాములు అందరూ కూడా ఆశీస్సులు పొందుతూ ఆ భాగంలో సందర్భంగా ఈ రోజున ఇరుముడి కార్యక్రమం, నిన్న హోమ కార్యక్రమం జరిపించారు. ఈ రోజున ఇరుముడి కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించి
స్వాములందరితో కూడా తన శిష్య బృందాన్ని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ఈ రోజున యాత్రకు బయలుదేరడం జరుగుతుంది. స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వామి అలాగే శరణమయ్యప్ప. ఈ బాధల సందర్భంగా ఈ రోజున శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా గత 47 రోజుల నుంచి కూడా ఎంతో చక్కగా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది స్వామి. అలాగే ఈ రోజున మా అయ్యప్ప స్వామి సేవా సమితి వారు ఒక మాట ఇచ్చారు, ఎంతమంది స్వాములైనా గాని భక్తులైనా సరే ఎవరైనా సరే ఈ ఇడుముడి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అన్నప్రసాదం స్వీకరించాలని స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజున సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. స్వామి శరణం స్వామి శరణం. రోజు సుభాష్ నగర్ గ్రామంలో 130 డివిజన్ లో ఎంతో అంగరంగ వైభవంగా నంద్యాల మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇడుముడి కార్యక్రమం జరిగింది స్వామి. పోచమ్మ టెంపుల్ లో 41 దినము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్ష పొంది ఈ రోజు విడుముడితో శబరిమలకి బయలుదేరుతున్నారు స్వామి. ఈ స్వాములందరూ కూడా ఈ అష్టైశ్వర్యాలు ఆ ఏడుపుత్రులు ఈ స్వాములందరికీ కలజేయాలని, ఈ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మన అందరి తరపున ఈ మోహనన్న గురుస్వామి వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్వామి. స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఈ రోజు మన అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం జరిగింది స్వామి. ఇది నా ఆధ్వర్యంలో మోహన్ శిష్య బృందములతోటి జరిగింది. స్వాములందరూ నాకు చాలా మంది సహకరించారు స్వామి. ఈ గుడి వాళ్ళు గాని అయ్యప్ప సేవా సమితి వాళ్ళు గాని అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు స్వామి. అలాగే మా సన్నిధానం స్వాములు మోహన్ స్వామి శిష్య బృందం వాళ్ళు కూడా చాలా వరకు సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు స్వామి. వారికి వారి పాదావందనం స్వామి. వారికి వారి కృతజ్ఞతలు. స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఎవరైతే స్వాములందరూ వచ్చారో శిష్యులుగా మన శివుల స్వాములు గాని వారందరికీ ధన్యవాదాలు స్వామి. వారికి అందరికీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ఇలాగే ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం గాని ఇరుముళ్ళు గాని మన గణపతి హోమాలు గాని అన్ని నిర్వహిస్తున్నాం స్వామి. నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను స్వామి. ఇలాగే మా అమ్మా నాన్న ఆశీస్సులతో ఈ సుభాష్ నగర్ ఆశీస్సులతో అందరితోటి అయ్యప్ప సేవా సమితి వాళ్ళు కూడా చాలా సహకరించారు. వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు స్వామి. స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వామి శరణం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.